నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక పక్క వైసీపీ నేతలందరూ కూడా హోమ్ మినిస్టర్ అనిత గారిని టార్గెట్ చేస్తే, మరో పక్క పోలీసులపైన సాక్షిలో వచ్చినటువంటి ఆర్టికల్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. పేర్ని నాని గారు ప్రెస్ మీట్ పెట్టి హోమ్ మినిస్టర్ని కొన్ని కీలక కామెంట్స్ చేశారు మేడం. అసలు ఈమె పోలీస్ శాఖ మంత్రిగా కాదు, జగన్ దూషణ శాఖ మాత్యులుగా ఉన్నారు అంటూ అనిత గారి పైన టార్గెట్ చేయడం, మరో పైగా చంద్రబాబు నాయుడు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన కామెంట్స్ చేయడం, ఇవన్నీ ఒక ఎత్తు మేడం. ఇంకోటి, సాక్షిలో ఒక ఆర్టికల్ వచ్చింది, అసలు పోలీస్ పైశాచికం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకున్నా వాళ్ళపైన అక్రమ కేసులే, వాళ్ళకి 3rd డిగ్రీ యూజ్ చేస్తున్నారంటూ అసలు న్యాయాన్ని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం కరెక్టేనా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఏంటి, ఏ విధంగా చూడాలంటారు ఇవి రెండింటినీ కూడా? ఒకటి, హోంమంత్రి అనిత గారు మీద ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయి. అంటే ఒక మహిళను కూడా చూడకుండా ఆయన మాట్లాడటం కదా. అంటే ఆవిడని ఎంత కించపరిచారంటే అంత కించపరిచారు. ఆవిడ అసలు అంటే ఏంటి, దూషణ శాఖ, జగన్ దూషణ శాఖ. జగన్ దూషణ శాఖ బాగుంది పేరు. అంటే దూషణ ఎవరు మొదలు పెట్టారు, ఎవరి హయాంలో దూషణలు మొదలయ్యాయి. ఇంకా మన దూషణ అని అంటున్నాం, ఇంకా మంచి పదం వాడాం. బూతుల శాఖని వాళ్ళు పెట్టుకోవాల్సింది కదా. జగన్ హయాంలో బూతుల శాఖ అని పెట్టుకుని ఉంటే ఒక్కొక్కళ్ళు ఏం మాట్లాడారు, వాళ్ళని ఏం చేయాలి. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదండి. అసలు భాష మీద అదుపు తప్పి మాట్లాడే వాళ్ళని ఏం చేయాలి, దీనికి ఒక చట్టం తీసుకురా, కొత్త చట్టాలు కనిపెట్టాలి. ఇంతవరకు ఏంటంటే మామూలుగా రాజకీయాలు అందరూ చేస్తారు, రాజకీయాల్లో ఇష్యూ పరంగా అక్కడ అనుకుంటారు, వదిలేస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఇది అలా కాదు. అసలు ఏం మాట్లాడుతున్నారు, ఎవరిని మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అనేది తెలియకుండా ఒక పైవాడు చెప్పాడు, మనకి ఇన్స్ట్రక్షన్ వచ్చింది, బూతులు మాట్లాడాలి. అసలు నాలిక ఎలా తిరుగుతుంది, నాలిక అలాంటి పదాలు ఎందుకు వాడుతుంది? అసలు మీరేం తింటున్నారు, ఏం తిన్నారు అసలు? అంటే మీకు ప్రత్యేకంగా అలాంటి తిండి అన్న పెట్టారా ఇలా మాట్లాడాలని? అంటే ఇంత గడ్డి పెడితే మీరందరూ అలా మాట్లాడారా? శాంతి భద్రతను అన్నింటినీ కూడా గాలికి వదిలేసింది పోలీస్ శాఖ. మరి రప్ప అంటే చాలు కేసులు పెట్టేస్తున్నారు. మరి అసలు రప్ప అంటే కేసులు పెట్టకపోతే పాప అంటే పెడతారా? జంతుబలి కూడా స్టార్ట్ చేసింది టీడీపీయే కదా అని అటు పేర్ని నాని గారు కానివ్వండి, ఇటు ఈ ఆర్టికల్లో కానివ్వండి ఉంది మేడం. కాదమ్మా, జంతుబలి ఎవడు స్టార్ట్ చేశాడు కాదు, అసలు నాకు తెలియదు అది. ఎందుకంటే తెలుగుదేశం హయాంలో రక్త తర్పణం అన్నాడు. అసలు తెలుగుదేశం హయాంలో ఎప్పుడు రక్త తర్పణం జరిగిందో మనకు తెలియదు. మనకు తెలిసి పూలదండలు వేస్తారు, పూల రేకులు విసురుతారు, కాగితాలు చింపి విసురుతారు, చిల్లర నాణ్యాలు విసురుతారు, ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఇంత భయానకంగా నాకు తెలిసి తెలుగుదేశం హయాంలో కావచ్చు, సినీ ఇండస్ట్రీలో ఎవరికి చేయలేదు. పాలాభిషేకం చేస్తారు. ఇంకా అలా చేసినప్పుడు కూడా మనం చాలాసార్లు అనుకున్నాం, ఎందుకు పాలు వేస్ట్ చేయడం, చిన్నపిల్లలకు వస్తాయి కదా అవి, ఈ డబ్బులు వాళ్ళు అంటే మంచి పనికి వినియోగించవచ్చు కదా, అలాంటివి మనం మాట్లాడతాం. అయితే ఇవాళ వీళ్ళు సమర్థించుకుంటున్నారు చూసారా, ఇది సమర్థన మంచిది కాదు. ఎందుకంటే రప్ప అంటే అరెస్ట్ చేస్తారా? అసలు రప్ప అనే పదం ఏ సందర్భంలో వాడారు? మీ వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, లేకపోతే అభిమానులు ఎవరో మనకు తెలియదు, వాళ్ళు కత్తులు పట్టుకుని రప్ప డ్యాన్స్ చేయటం ఏంటి? మీరు ఆ రోజు ఎందుకు ఖండించలేదు? ఇదే పేర్ని నాని వాళ్ళు ఈరోజు పోగా సమర్థించారు కదా జగన్మోహన్ రెడ్డి. ఈరోజు రప్ప అని మీరందరూ మాట్లాడి, రప్ప అని అయ్యప్ప స్వామి గుడి దగ్గర కూడా ఫ్లెక్సీలు పట్టుకుంటే వాళ్ళని అరెస్ట్ చేయక 4 పేక్క ఏం చేయాలి అసలు? అంటే మీరు బుద్ధి చెప్పండి, ఈ ప్రభుత్వం బుద్ధి చెప్తుంటే మీరు భరించలేరా? అయినా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలకి ఈ మాటలు ఏంటండి? అంటే జగన్మోహన్ రెడ్డి బుద్ధి లేదని వీళ్ళు నిరూపిస్తున్నారా? మా నాయకుడికి ఇలా ఉంటేనే నచ్చుతుంది, మా నాయకుడికి రప్ప అని మేము ఆయుధాలు పట్టుకుని పొట్టేళ్ల తలలు నరికితే నచ్చుతుంది, కొడవళ్ళు పట్టుకుని మేము ఊరేగింపుగా వెళ్ళి మేము బూతులు మాట్లాడితే నచ్చుతుంది, ఇవా మీరు చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు చేసుకోవటానికి ఆయన దిగొచ్చాడా? ఏమన్నా మహానాయకుడా? స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు ఆయన. 43,500 కోట్లు క్విడ్ ప్రోకో చేసిన వ్యక్తికి మీరు జన్మదిన వేడుకలు చేయాల్సిన పని ఏంటి? ఆ డబ్బులు ఎవరికైనా దానం చేయండి, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి 4గురికి అన్నం పెట్టండి. అంతేగాని సైలెన్సర్లు తీసేసి మేము బైకుల మీద వెళ్తాము, ఎవడు నేర్పించాడు ఈ సంస్కృతి? అసలు ఆ బైకులు అక్కడే ఆపి వాడిని 4 చితక్కొట్టి జైల్లో పడేయాలి. నాలాంటిదైతే అదే చేస్తుంది. ఎందుకంటే మనం
ఏం నేర్పిస్తున్నాం పిల్లలకి? వాళ్ళందరూ రేపొద్దున బాగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యి వాళ్ళ తల్లిదండ్రులను చూసుకోవాల్సిన వాళ్ళని మీరు గంజాయికి అలవాటు చేసి వాళ్ళకి మత్తు మందులు ఇచ్చి, లేకపోతే అదేంటి మద్యం ఇచ్చి, ఓ బిర్యానీ ప్యాకెట్ 500 ఇచ్చి వాళ్ళని తగలేసి పైగా సమర్థించుకుంటున్నారా మీరు? మేడం ఇప్పుడు మీరు అన్నట్టుగానే పేరుని నాని గారు ఒక మంత్రిగా వ్యవహరించినటువంటి వాళ్ళు. ఆయన చెప్తున్నారు అసలు ఈ కల్చర్ స్టార్ట్ చేసిందే మీరు, దాన్ని చూసి మా వాళ్ళు నేర్చుకున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ ఆ విషయాన్ని ఖండించి తర్వాత మీరు కూడా చేశారు అంటే ఓకే మేడం. కాకపోతే ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే మీరు చేశారు, మా వాళ్ళు చేస్తారు అంటున్నాడు. మీరు చేసింది తప్పు, మా వాళ్ళు చేయకూడదంటే ఇంకా అర్థం ఉంది. పోనీ వీళ్ళు చేశారో లేదు తర్వాత విషయం. అంటే నీలోనే నెగిటివిటీ ఉంది. మీకు అర్థమైందా? నీ ఆలోచనే తప్పు. వాడెవడో చెడు, లేదా ఇప్పుడు ఎవడో చంపేస్తాడండి, మీ వాళ్ళు వెళ్ళి చంపేస్తారా? అగో వాడు చేశాడు కాబట్టి వీళ్ళు చేశారు, ఇలాంటివి నేర్పుతారు. వాడు చదువుకున్నాడు, వీళ్ళు చదువుకుంటున్నారు. వాడు ర్యాంక్ తెచ్చుకున్నాడు, వీళ్ళు ర్యాంక్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది కదా నేర్పించాలి. అంటే మీ వైసీపీ అనేది ఏం నేర్పిస్తుందో ఇప్పుడు అర్థమైందా? కాబట్టి ఇవాళ అనిత గారిని మీరు అన్న మాటలు చాలా తప్పు. ఆవిడ కించపరిచినట్టు మాట్లాడారు కాబట్టి క్షమాపణ చెప్పాలి ఒక మహిళను అలా దూషించినందుకు. ఎందుకంటే నేను మహిళను మామూలుగా అన్న, మీకు తెలుసా మాట. కానీ ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే ఆవిడని కించపరిచారు వ్యక్తిగతంగా. అందుకని నువ్వు ఒక కానిస్టేబుల్ని కూడా ట్రాన్స్ఫర్ చేయలేవు. అసలు ఏంటది ఆ మాటలు ఏంటది? కాబట్టి పేరుని నాని ముందు క్షమాపణ, ముందు అసలు మహిళల్ని గౌరవించడం నేర్పమని మీ పార్టీ పెద్దలకు చెప్పవయ్యా. మీరు అన్నట్టుగానే అసలు ఆమెకి ఏమీ పేరుకు మాత్రమే పోలీస్ శాఖ ఆమె చేతిలో ఉంది, కానీ చేసేదంతా వేరే వాళ్ళు. అల్లాడిపోతుంది, అందుకే ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టి జగన్ తిడుతుంది అంటూ ఆయన. దేనికి అల్లాడిపోతుంది? నువ్వు అల్లాడిపోతున్నావు. మీ జగన్మోహన్ రెడ్డి అల్లాడిపోతున్నాడు పదవి లేదని. మొత్తం మీ వైసీపీ అల్లాడిపోతుంది. పదవి లేదు, చేతుల్లో డబ్బులు రావట్లేదు, అవినీతి చేయలేకపోతున్నాం మేము, అంతే కదా. బూతులు తిట్టలేకపోతున్నాము. ఇవాళ మీ బాధ అది. కాబట్టి వీటన్నింటికి క్షమాపణ చెప్పాలండి. పోలీసు శాఖ ఇవాళ చాలా దేశంలోనే చాలా కింది స్థాయిలో ఉందన్నారు. మీ హయాంలో అసలు ఐఏఎస్ ఐపీఎస్ ఎట్లా పనిచేశారు, ఎలా వాళ్ళు మీకు గులాములు అయ్యారు, అసలు వాళ్ళు ఒక ఐఏఎస్లను మర్చిపోయి ఒక ఐపీఎస్లను మర్చిపోయి వాళ్ళు చేసిన దుష్కార్యాలు ఏంటో మీకు తెలుసు. వాళ్ళు ఎలా అరెస్ట్ అయ్యారు, ఒక జత్వాని కేసు మీకు ఉదాహరణ. ఇంకా చాలా ఉన్నాయి మనకి. అందుకని మాట్లాడడం మొదలు పెడితే వాళ్ళు మొహాలు ఎక్కడ పెట్టుకుంటారో వాళ్ళకే తెలియదు. కాబట్టి పేరుని నాని ఎందుకు వృధాగా ఇలా వచ్చి మాట్లాడడం? ఆల్రెడీ బియ్యం హ్యాపీగా తిన్నావు కడుపు నిండా, కూర్చుని నీ పని నువ్వు చేసుకో. ఎందుకు వచ్చింది మనకి ఇవన్నీ? ఎలాగా మళ్ళా వైసీపీ రాదు. కనీసం ఇంకో 10 ఏళ్ళు, అంటే ఈ 3 ఏళ్ళు కాకుండా 10 ఏళ్ళు మనం చెప్పేది. అందుకని 13 ఏళ్ళు హ్యాపీగా నిద్రపోండి. ఎందుకు ఈ గోలంతా? కనీసం కొంచెం సంస్కారం నేర్చుకో ఈలోగా, అది మనం చెప్తున్నాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం.